రేపు పోరాడావు, అయినా ఓడిపోయావా? ఈ వారం ఓడిపోయినా వచ్చే వారం దేవుడు గెలిపిస్తాడు. వచ్చే వారం కూడా ఓడిపోయావా? ఈ వారం ఓడిపోయినా వచ్చే నెల దేవుడు గెలిపిస్తాడు. వచ్చే నెల కూడా ఓడిపోయావా? నేను అంటాను, ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నువ్వు పోరాడుతూ ఉండు, అంతిమంగా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఇంకో మాట చెప్తాను, ఎప్పటికైనా నువ్వు గెలుస్తావంతే. గెలవటానికే దేవుడు నిన్ను పుట్టించాడు. ఎందుకో తెలుసా? నీ దేవుడు అపజయం ఎరుగని మకుటము లేని మహారాజు. ఆ దేవుణ్ణి ఆరాధించే నీవు కూడా ఎప్పటికైనా నువ్వు గెలుస్తావు. కొన్నిసార్లు నీ పరిస్థితులు ఓడిపోయినట్లుగా అనిపిస్తాయి, నీ మనసే నీకు అనిపిస్తుంది. ఇంత ప్రార్థన చేసావు, ఏం గెలిచావమ్మా? దేవుడు దేవుడు అని పరిగెత్తావు, ఏం గెలిచావయ్యా? నీ చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా మీరు దేవుణ్ణి నమ్ముకోక మునిపే మీ బతుకులు బాగున్నాయి అని లేనిపోయిన మాటలు అంటారు. నేనంట, దేవుని నమ్ముకున్న బిడ్డ ఎప్పటికీ ఎన్నటికీ సుఖక్షేమాలతో బ్రతుకుతాడు. బ్రతుకు కాలమంతా వాని జీవితంలో కృపాక్షేమాలు వెంబడిస్తాయి. ఒకవేళ కొన్ని రోజులు నీ పరిస్థితులు తలకిందులైనట్లుగా కనపడచ్చు, కానీ నీ గుండెల్లో ఉండాల్సిందేంటో తెలుసా? ఈరోజు గాఢాంధకారం నన్ను ఆవరించిందేమో, ఒకరోజు వస్తుంది ఈ గాఢాంధకారపు చీకటినే మధ్యాహ్న కాల తేజస్సులాగా నా దేవుడు మారుస్తాడు. Download ShareChat.